friends, welcome to my channel Mass Traveler. So కొంచెం డిఫరెంట్ గా స్టార్ట్ అయింది కదా వ్లాగ్ ఇది. ఓకే, అయితే ఏంటంటే మా వైఫ్ ఈరోజు వీకెండ్ కదా, సాటర్డే నైట్. ఎప్పుడు నువ్వు ఒక్కనే తిరుగుతున్నావు, నన్ను తీసుకుపోతలేవు ఎక్కడికి, అది ఇది అన్నది. అండ్ ఎప్పుడు వెళ్ళినా కూడా ఏది ఇంతసేపు పోతాను, ఇంటికి రావు తొందరగా, అది ఇది అని స్టార్ట్ చేస్తాను. సో ఎక్కడికైనా పోతాం బయటికి అంటే నేనేమన్నా సరే ధూళిపేట పోదాం, మీకు కూడా వీకెండ్ బాగా తిరిగినట్టు అనిపిస్తుంది, అండ్ దగ్గరనే ఉంది కదా ధూళిపేట, తొందరగా రావు అన్నది. సో అందుకే డ్రైవింగ్ కూడా ఆమెతోనే చేపిస్తున్నా. సో ఇప్పుడు ధూళిపేటలో ఎట్లుంటుంది, పబ్లిక్ ఎట్లుంటారు వీకెండ్ రోజు, అది కూడా గణేష్ చతుర్థికి మనకు 15 days టైం ఉంది. సో ఆమెకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఇద్దామని చెప్పేసి అయితే వీకెండ్ ధూళిపేట టూర్ అయితే తీసుకోబోతున్నా. సో లాస్ట్కి అయితే ఆమె రియాక్షన్ ఎట్లుందో చూద్దాం ఒకసారి. స్టే ట్యూన్, వీడియోని మొత్తం చూడండి లాస్ట్ వరకు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి వీడియోని కూడా లైక్ చేయండి. అండ్ నాట్ ఓన్లీ గణేష్ వీడియోస్, డిఫరెంట్ కంటెంట్తో మీ ముందుకు వస్తూనే ఉంటా. సో ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండండి. స్టే ట్యూన్. పోతున్నాం, పోలీస్ చెకింగ్ అవుతుంది, కొంచెం టెన్షన్ అయితే పడుతుంది, కానీ ఆమెకు తెలియదు ఏంటంటే వాళ్ళు ఏమన్నారు. సో ధూళిపేటకి అయితే వచ్చినాము ఫైనల్. ఇక్కడ గణేష్లు అయితే చిన్న గణేష్లు కూడా కొన్ని బయటకి అయితే వచ్చినాయి. పబ్లిక్ కూడా బాగానే ఉన్నారు, తిరుగుతున్నారు నైట్ అంతా. సో ఇక్కడ బయట పెట్టేసి స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు మనకి ఇంకా రక్షాబంధన్ ఉంది రేపు. సో వన్స్ రక్షాబంధన్ అయిపోయినాకనైతే మొత్తం మనకి ఫుల్ ఫ్లెడ్జ్గా గణేష్ అన్ని కూడా బయటికి వచ్చేస్తాయి. సో మనకి ఆ వ్లాగ్ అయితే ఫుల్ డీటెయిల్గా వ్లాగ్ అయితే చేస్తా. ఇగో పెద్ద గణేష్ ఎక్కిచ్చేసారు ఇక్కడ. సో అందుకనే ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయింది. సో చూడు శృతి, ఇట్లుంటుంది ట్రాఫిక్ మొత్తం ధూళిపేటలో. నైట్ రా, మార్నింగ్ రా, నువ్వు ఎనీ టైం రా. గణేష్ చతుర్థి అయిపోయారు, పబ్లిక్ అయితే ఇట్లుంటారు. గణేష్ అయితే మస్తు నచ్చింది. చూడండి ఇట్లా సెట్ చేసిరు లైట్, అండ్ పైన అయితే గణేష్ని పెట్టారు. లోపల ఇంకొకటి నచ్చింది యాక్చువల్లీ, నేను అది చూసి బండి ఆపిన. సో ఇదన్నమాట, సూపర్ ఉంది, చాలా బాగుంది యాక్చువల్లీ. ఆవు అండ్ గణేష్ కూడా, గణేష్ అయితే తాండవం చేస్తుంది. సో వీళ్ళ దగ్గర అయితే లోపల చాలా ఉన్నాయి గణేష్లు. అన్ని వినాయకులు ఇట్లా యాంటిక్ వినాయకులు అయితే పెట్టారు వీళ్ళు. ధూళిపేటలో మనకి ఎంటర్ కాగానే గంగాబలి పోయే రూట్ అయితే ఆపోజిట్లో లేన్ అవుతుంది. సో చిన్న వినాయకులు కూడా మొత్తం కుందన్ వర్క్ చేసేట్టు ఉన్నాయి. మీరు వీడియోలో వేసిన ఫస్ట్ గణేశుడు అయితే మనకు 22,000 చెప్పారు. మీరు వచ్చి నెగోషియేట్ కూడా చేయొచ్చు. వీళ్ళ దగ్గర 4,000 నుంచి అయితే రేట్ స్టార్టింగ్ ఉందంట. చూడొచ్చు డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇంకా ఫెస్టివల్కి అయితే చాలా టైం ఉంది. మా వైఫ్ ఆల్రెడీ నచ్చిందని బాగా సతాయిస్తుంది. ఇక చూడండి శృతి, నచ్చిందా? ఇప్పుడు తీసుకోవమ్మా, ఇంకా టైం ఉంది, వెయిట్ చేయి. సో వీళ్ళైతే ఈ గణేష్ చూస్తారు మొత్తం సెటప్ అయితే చేసి పెట్టి అమ్ముతున్నారు అనమాట. చూడడానికి అయితే చాలా డీసెంట్గా ఉంది. ఈ మొత్తం సెట్ అయితే మనకి 12,000కి ఇస్తారు. సో టైం అయితే మనకి ఆల్మోస్ట్ 12:30 అయిపోయింది. చూడొచ్చు ఎంత బిజీ ఉన్నారో పబ్లిక్ ఇక్కడ. సో వీకెండ్ కాబట్టి ఇట్లానే ఉంటారు. హాయ్ బ్రో. సో ఇప్పుడైతే రాణి అవంతిబాయ్ లోద్ వరకు వచ్చినాము. సో ఇప్పుడు అన్నీ చూపిస్తున్నా యాక్చువల్లీ ఏముంటాయి అనేది. సో ఇది బడన్పేట్ షెడ్, మీకు అందరికీ తెలుసు. ఆల్రెడీ కలరింగ్ కూడా అయిపోయింది లోపల గణేష్కి అయితే. చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ అయింది కలరింగ్ కూడా. ఆల్రెడీ ఎవరో పూజ కూడా చేసారు గణేష్కి ఇప్పుడే. చూసాము, కొద్దిసేపు అయినాక మళ్ళీ ఇటు వస్తే చూపిస్తా ఒకవేళ బయటికి వస్తే. ఇక్కడ మనకు లక్ష్మీనారాయణ సింగ్ షెడ్ పక్కకు అయితే ఒక గణేష్ చేస్తున్నారు. సో మా వైఫ్ అయితే చూసి చాలా బాగుందంటే ఆగిన ఇక్కడ, అదేదో మీకు కూడా చూపిస్తా. సో ఇదే అనమాట ఆ గణేష్, ఒకసారి చూడొచ్చు, చాలా బాగుంది ఇది. ఎన్నిసార్లు నేను ధూళిపేటకి వచ్చినా కానీ ఈ గణేష్ అయితే ఎవరు చూడలే. నాకు ఈసారి బాగా నచ్చింది ఇది. సో ట్రాఫిక్లో అయితే చూసింది ఫుల్. శృతి ట్రాఫిక్ ఎట్లుంది? సో చూపించుకుంటూ వస్తున్నా అనమాట ధూళిపేటలో. అండ్ ఫైనల్లీ బాలాపూర్ గణేష్ ఎక్కడ ఉంటుందని అడిగింది. సో ఇప్పుడు నెక్స్ట్ అక్కడికే తీసుకెళ్తున్నా. సో స్టార్ట్ అయితే 15 minutes అయ్యింది అంతే ఇక్కడ ధూళిపేటలోకి వచ్చి. డ్రైవింగ్ కూడా షిఫ్ట్ అయిపోయింది అప్పుడే. సో చూడవచ్చు. శృతి ఇంకా తిరుగుదామా?
సో ఇక్కడైతే ఒక పెద్ద ట్రోచర్ని DCM ఎక్కించుకొని వచ్చారు. పెద్ద గణేష్ అయితే తీసుకోవడానికి వచ్చారు. ఇక్కడ శ్రీ భవానీ శంకర్ సేవా సమితి అంట, ఇంద్రానగర్, బెంగళూరు. సో మనకైతే ఇక్కడ నుంచి గణేష్ బెంగళూరు పోతే ఎట్లాగో ధూళిపేట నుంచి. సో ఇది కూడా ఒక గణేష్ అనమాట. సో వీళ్ళు ట్రోచర్ మీద అయితే రాసి పెట్టారు. అండ్ చూస్తే ట్రోచర్ని అయితే మనకి వీళ్ళు ఇంకో బండిలోనే తీసుకొని వచ్చారు. సో ఎట్లా చూస్తే ఇప్పుడు సుందర్ కళాకార్ షెడ్కి వచ్చినాక ఫస్ట్ టైం అయితే వచ్చింది ఇక్కడికి, సుందర్ కళాకార్ షెడ్కి. టైం అయితే మనకు 1:30 అవుతుంది. ఇలా కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు. సో ఈరోజు వీకెండ్ కాబట్టి మొత్తం మనకు వేరే వేరే విలేజెస్ నుంచి అందరు కూడా వచ్చారు గణేష్ చూడడానికి. సో సుందర్ కళాకార్ అయిపోయినాకనైతే గణేష్ సింగ్ కళాకార్ దగ్గర తీసుకొచ్చిన. దిగిందనమాట నాకు మంచి మంచి చూపి ఎక్కువ తిప్పకు అని. సో ఇక్కడ ఒక దగ్గర చూపిద్దామని అయితే తీసుకొచ్చిన. సో గణేష్ సింగ్ కళాకార్ దగ్గర అయితే మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. లాస్ట్ టైం మనం బ్లాగ్ చేసినప్పటికీ ఇప్పటికైతే కొత్త గణేష్లు కూడా వచ్చినాయి అనమాట. సో ఇవి అప్పుడు ఇంకా కలర్ అవ్వలే. సో ఈ గణేష్లు మీకు చూపించలేదు నేను. టైం అయితే మనకు నైట్ 1:30 అవుతుంది. గణేష్ సింగ్ కళాకార్ షెడ్లో అవుతుంది. కంప్లీట్ వైడ్ యాంగిల్ అయితే పెట్టిన. ఒకసారి చూడొచ్చు మనకు షెడ్ ఎట్లుంది అన్నది ఇక్కడ. సో అందరూ అయితే బిజీగా ఉన్నారు. అందరు బుకింగ్ చేసుకోవడానికి అయితే వస్తున్నారు ఇప్పుడు చాలా మంది. శృతి కూడా ఈ పబ్లిక్ న్యూస్ షాక్ అయిపోయింది ఇంతమంది ఉన్నారని చెప్పి. సో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కదా, సో ఇట్లానే ఉంటుంది. తర్వాత అలవాటు చేద్దాం మనము. సో ఫైనలీ శృతి ధూళిపేట ట్రిప్ ఎట్లండి? సో ఇది ఇట్లా ఉంటుంది మా వ్లాగింగ్ లైఫ్. సో మాకు సబ్స్క్రైబర్స్ కోసం మేము ఎంత రిస్క్ అయినా చేస్తాం, ఎంత స్ట్రెస్ అయినా తీసుకుంటాం. అర్థం చేసుకుంటాం ఇప్పుడైనా అనుకుంటున్నా. సో ఫైనల్ ఒకటి చెప్పు, డిడ్ యూ లైక్ ధూళిపేటలో గణేష్లు నచ్చినాయా? సో ఎట్లా అనిపించింది నీకు పోయినాక? బాగుందా? సో ఐఎమ్ డూయింగ్ దిస్ టు మై సబ్స్క్రైబర్స్ ఆల్సో. సేమ్ ఇదే కంటెంట్ కోసమే తిరుగుతా నా సబ్స్క్రైబర్స్ కోసం కూడా. సో ఆల్ రైట్ ఫ్రెండ్స్, ఇదన్నమాట సాటర్డే వీకెండ్ ధూళిపేట ట్రిప్ విత్ మై వైఫ్. సో ధూళిపేట డేట్ అని వచ్చా దీన్ని. ఓకే, చలో హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్ బాయ్.